పాస్తా ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నానండి. హాట్ వాటర్లో వేసుకున్నాను. హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచి మనం వడకట్టుకొని దీన్ని ఏ విధంగా పోపేయాలో చెప్తాను. హలో, పోపు పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సన్నగా ఒక ఆనియన్స్ తరుక్కున్నాను. తరిగేసుకోవాలి. సన్నగా ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది. తర్వాత వచ్చేసి వెల్లుల్లి సన్నగా తరుక్కున్నాను 2. పచ్చిమిర్చి ఒకటే సన్న. క్యారెట్ సన్నగా కట్ చేసాను. తర్వాత వచ్చేసి బఠానీ, పచ్చి బఠానీ వేసాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా మగ్గుతాయి. అంత మగ్గాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం ఒక 10 నిమిషాలు అలా మగ్గిస్తాను. అవి కొంచెం మగ్గినాయండి అన్నీ. కొంచెము కారం, చిటికెడు పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడరు, కొన్ని వాటర్ వేసుకుందామండి. కొన్ని వాటర్ ఒక 2 నిమిషాల నుండి చేసి ఇక వేసేసుకున్నాం. వాటిల్లో పాస్తా వేసేసుకున్నాను. బాగా ఉడికిపోయిందండి. వీటిలన్నీ కలిసేటట్టుగా కలిదిప్పుకున్నాము. బాగుంది కదండి, కలర్ఫుల్గా. ఈ మసాలన్నీ దాంట్లో కొంచెం కలిసి బాగా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేదాకా ఒక 2 నిమిషాలు ఈ విధంగా మనము ఒక్కొక్క 2 నిమిషాలు ఉంచుకొని మనం ఇంకా ఐటమ్స్ వేసుకునేవి ఉన్నాయి. నిమ్మకాయలో ఒక చెక్క నిమ్మకాయ పెట్టుకుందామండి. హాఫ్ చెక్క, ఒక నిమ్మకాయలో హాఫ్ చెక్క. తర్వాత వచ్చి కొత్తిమీర, 2 లైన్ కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇవన్నిటిని కలిగి పెట్టుకొని నైట్ టిఫిన్ కిందగా తినొచ్చు అండి, స్నాక్స్ కింద తినొచ్చు. ఒక కప్పు తిన్నామంటే నైట్ హెవీ ఫుడ్ కాకోకుండా లైట్ ఫుడ్గా సరిపోతుందండి. చూడండి అండి, వీడియో చివరి దాకా చూడండి అండి, ట్రై చేయండి. మీరు ఎట్టుందో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుసుద్దండి. మీరు ఈ విధంగా చేసి ఎలాగుందో అనేది చూడండి అండి, నాకు కామెంట్ చేయండి అండి. ఓకే, లైక్ ఇటు మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.